సహోదరుల్ని, సహోదరులకి వందనాలు. ఈడ మన ఈరోజు తెలుసుకోబోయే ప్రశ్న జవాబులేంటంటే, ప్రకటన గ్రంథంలో నుంచి చాలామందికి అర్థమయ్యేటట్టుగాను, కొంతమందికి అర్థం కానట్టుగా ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రశ్నలేంటంటే, వెయ్యేండ్ల పరిపాలన అనేది చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళా వెయ్యేండ్ల పరిపాలనలో అక్కడ నివసిస్తారు. అక్కడ పరిపాలన జరుగుతది. దాంట్లో ఉంటారని చాలామంది చెప్తున్నారు. దాని గురించి సహోదరుల్ని అడిగి తెలుసుకుందాం. మరి తెలుసుకునే ముందు ప్రార్థన చేసుకొని తెలుసుకొని సహోదరులు మన మధ్యన వీరేంద్ర గారు ఉన్నారు కనుక వీరేంద్ర గారు ప్రార్థన చేయవలసింది కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. నాతో పాటు ఉన్నటువంటి సహోదరులు చైతన్య గారికి, అలాగే సహోదరులు జీవన్ గారికి ప్రత్యేక వందనాలండి. వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మందు ఆశ్రయుడు అయిన మా తండ్రి, నీ అపారమైన ప్రేమను, కృపను, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని ప్రశ్నలను అడిగి మా సహోదరుల ద్వారా మేము తెలుసుకుంటూ ఉండగా మీ దయను గ్రహించండి. నాయన, ప్రతి ఒక్క విషయాన్ని మేము స్పష్టంగా తెలుసుకోవటానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథంలో నుంచి 20వ అధ్యాయంలో అదే మీకు చెప్పడం జరిగింది. వెయ్యేండ్ల పరిపాలన గురించి. చాలామంది మరణించిన తర్వాత వెయ్యేండ్ల పరిపాలనలో ఉంటారు అని తెలియపరుస్తున్నారు. అసలు వెయ్యేండ్ల పరిపాలన అంటే ఏంటి? అది ఎప్పుడు అనేది అసలు నిజంగా మరణించిన తర్వాత నిజంగా వెయ్యేండ్ల పరిపాలన ఉంటామా అనే దాని గురించి సహోదరు జీవన్ గారు తెలియపరచాలని కోరుకుంటూ జవాబు ఈ సమయంలో సహోదరులకు అప్పగిస్తున్నాను. సహోదరులకి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రకటన గ్రంథం అనేది ఒక ప్రత్యేకంగా మొదటి శతాబ్దంలో డొమిషియన్ చక్రవర్తి కాలంలో క్రైస్తవులు శ్రమ అనుభవిస్తున్నప్పుడు రాయబడింది. అది ఒక ప్రత్యేకంగా ప్రవక్తల గ్రంథాల యొక్క శైలిలో రాయబడింది. అంటే అలంకారిక భాషలో రాయబడింది. తర్వాత సాంకేతికమైన అంటే గుర్తుల భాషలో రాయబడింది. ఇలా ప్రవక్తల గ్రంథాల్లో ప్రవచనపు శైలి ఏదైతే ఉందో ఆ శైలిలో మొట్టమొదటిగా రాయబడింది. మొదటి శతాబ్ద క్రైస్తవులను ఆదరించడానికి ఈ పుస్తకం రాయబడింది. అయితే మనకి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో, నాదా సత్యస్వరూపి అందాక మా నిమిత్తము భూనివాసుల్ని, మా రక్తం నిమిత్తం భూనివాసుల్ని శిక్షింపకున్నావు అని అడిగారు. అడిగితే ఇంకా కొంతకాలం అంటే ఇంకో కొంతమంది చంపబడాలని దేవుడు చెప్పడం జరిగింది. అందువల్ల మొదటి శతాబ్దంలో క్రైస్తవుల్ని చెరఛేదనాలు చేయటం, చెరసాల్లో వేయటం, యోహాను గారు కూడా చెరసాల్లో వేయటం అనేది జరిగింది. పరిశుద్ధులు రక్తం చిందించబడుతున్నప్పుడు ప్రభుత్వము తన మతాన్ని ఒక మతం ఏర్పాటు చేసుకుని ఆ మతం ద్వారా మతానికి నమస్కరించలేనటువంటి వాళ్ళని క్రైస్తవుల్ని హింసిస్తున్నప్పుడు ఈ పుస్తకం రాయబడింది. అందువల్ల ఈ పుస్తకపు భాష మనము ప్రవక్తల గ్రంథాల ద్వారానే నేర్చుకోవచ్చు. అందువల్ల యెషయా గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు కూడా ఎవరైతే అర్థమవుతుందో ఆ మలాకి గ్రంథం ద్వారా మనము అదే ఆ అవన్నీ తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అందువల్ల గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలుగా ఆ భావాలు మనకు ఆ విషయాలు అర్థం కావాలి మొట్టమొదటి విషయం. అలాగే తర్వాత మనకి ప్రత్యేకంగా ఆ కాలము లేకపోతే ఆనాడు అనుభవిస్తున్న ప్రజల బాధలు ఇవన్నీ కూడా మనము గుర్తించగలగాలి మొట్టమొదటిగా. అలా గుర్తించినప్పుడే మనము ఈ విషయాల్ని బాగా అర్థం చేసుకోవడానికి ఉంటుందన్నమాట. బాగా అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా మనము
గ్రహించవచ్చు అనమాట. అందువల్ల దేవుని పిల్లలుగా మనం గమనించాల్సిన విషయాలు ఇవి. రైట్. 20 అధ్యాయం చదువుదాం. చదివి కట్టే 20 అధ్యాయంలో ప్రకటన గ్రంథం 20 అధ్యాయం. దేహం విడిచిపెట్టిన ప్రజలు ఎక్కడున్నారు? క్రీస్తునందు హతసాక్షులైనటువంటి వాళ్ళు ఎక్కడున్నారో ఇక్కడ చెప్పడం జరిగింది. 19వ అధ్యాయంలో రోమా ప్రభుత్వం మతము 19, 20, 21 వచనాల్లో 19వ అధ్యాయంలో రోమా ప్రభుత్వం మతం ఓడిపోయినాయి అని చెప్పిన తర్వాత క్రైస్తవులు హింసపెట్టకుండా అపవాది బంధించబడ్డాడని చెప్పడం జరిగింది. బంధించబడిన తర్వాత సింహాసనాలు వేయుట చూచితిని అన్నాడు. 4వ వచనం, అంతట సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూరమొగనికైనా, అంటే క్రూరమొగం అంటే దాని ప్రతిమకి, క్రూరమొగం అంటే రోమా ప్రభుత్వం, దాని ప్రతిమ అంటే మతం, తమ నొసలు యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుని వాక్య నిమిత్తం చిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూసి తిని. ఇది గమనించాలి. క్రూరముఖానికి అంటే రోమా ప్రభుత్వం, అది మీరు 13వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. రోమా ప్రభుత్వం సముద్రం నుంచి వచ్చిన క్రూరముఖం. ఆ రోమా ప్రభుత్వానికి మతం 11వ వచనంలో చదివితే, ప్రకటన గ్రంథం 13:11లో చదివితే మతం. ఆ రోమా ప్రభుత్వం అనేది ఒక మతం ఏర్పాటు చేసి ఆ మతం ద్వారా క్రైస్తవులను హింసపెట్టింది, చిరఛేదనాలు చేసింది. ఈ చిరఛేదనం చేయబడిన దేవుని వాక్యం నిమిత్తం, యేసు విషయమైన సాక్ష్యం నిమిత్తం చిరఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. అది ఉన్నది ఎవరిని చూశారు యోహాను గారు? భూమి మీద రోమా ప్రభుత్వంలో తన మతానికి లోబడకుండా దేవుని వాక్య నిమిత్తం, ప్రభు నిమిత్తం చిరఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని అన్నాడు అక్కడ. వారు బ్రతికిన వారే అంటే దేహం విడిచిపెట్టారు కానీ ఆత్మీయంగా జీవించున్నారు అన్నమాట. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యం చేశారని ఉందన్నమాట. యేసు ప్రభు 1000 ఏళ్ళ పరిపాలిస్తారని లేదు, ప్రభు పరిపాలనలో వారు ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. అందుకని 1000 అంటే అక్షరార్థంగా 1000 అనే భావన తీసుకోకూడదు. అందుకని మీకు సంకేతకం అనమాట. అంటే ప్రభు యొక్క శాశ్వతమైన పరిపాలనలో ఉన్నారు అని చెప్పడం జరిగింది. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరాలు గడిచేవారు కడమృతులు బ్రతకలేదు. కడమృతులు అంటే భూమి మీద ఇంకా చనిపోయిన భౌతిక సంబంధంగా దేవునితో సంబంధం లేని వాళ్ళు చనిపోయిన వాళ్ళు అనమాట. కాబట్టి మృతులు బ్రతకలేదన్నాడు. ఇదే మొదటి పునరుత్థానం అన్నాడు. మొదటి పునరుత్థానం అంటే బాప్తిసం. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొనేవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందరు. ఇటు వారి మీద రెండవ మరణం అధికారం లేదు. అంటే రెండవ మరణం అధికారం లేదంటే ఆత్మీయ మరణం అనేది అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకి యాజకులు, క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయుదురు అన్నాడు. కాబట్టి క్రీస్తుతో పాటు రాజ్యము చేయుదురని చెప్పాడు తప్ప 1000 ఏళ్ళు యేసుప్రభు వారు పరిపాలన చేస్తారు అని ఇక్కడ స్పష్టంగా ఇక్కడ చెప్పడం లేదు. అందువల్ల 1000 ఏళ్ళు పరిపాలన అనేది కాదు. యేసుప్రభు పరిపాలన శాశ్వతమైంది. యేసుప్రభు పరిపాలన సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు ఆయన పరిపాలన ఉంటుందని మనకి కీర్తనలో 89వ కీర్తనలో చెప్పడం జరిగింది. ఒకసారి కీర్తన 89 35వ వచనంలో, అతని సంతానం అంటే దావీదు సంతానం, అతని సంతానం శాశ్వతంగా ఉన్నని, అతని సింహాసనం సూర్యుడున్నంతకాలం నా సన్నిధిని ఉన్ననని, చంద్రుడున్నంతకాలం అది నిలుచునని, మెంట నుండి సాక్షి నమ్మకున్నట్టు అది స్థిరపరచబడినట్టు నా పరిశుద్ధుడని నేను ప్రమాణం చేసేది, దావీదుతో నేను అబద్ధమాడను. చూసారా, కీర్తన 89 35వ వచనంలో మీరు చదివితే అతని సంతానం శాశ్వతంగా ఉన్నను. ప్రభువారు యేసు ప్రభు, దావీదు సంతానం ఎవరు? యేసుక్రీస్తు వారు. అతని సంతానం శాశ్వతంగా ఉన్నననియు, అతని సింహాసనం సూర్యుడున్నంతకాలం ఉన్నదంటే ప్రభు అపోస్తలుల 2వ అధ్యాయంలో ప్రారంభించబడింది. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయింది. సో అక్షరార్థంగా అయితే 2000 సంవత్సరాలు
కొనసాగుతూనే వచ్చింది ప్రభుత్వం. అందువల్ల 1000 అనేది శాశ్వతమైన పరిపాలన. ఈ రోమా ప్రభుత్వంలో మరణించినటువంటి వాళ్ళు, క్రీస్తు యందు హతసాక్షులైనటువంటి వాళ్ళు ప్రభువుతో ఉండి పరిపాలన చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అంతే తప్ప యేసుక్రీస్తు వారు యెరూషలేములో వచ్చి 1000 ఏళ్ళు పరిపాలిస్తారు అని లేదు. అది 1000 ఏళ్ళ పరిపాలన శాశ్వతమైన పరిపాలన అని చెప్పడం జరిగిందనమాట. అది శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు. అది శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు అనమాట. మరి 1000 ఏండ్ల పరిపాలన గురించి ఎంత చక్కగా వివరించి చెప్పిన సహోదరికి ప్రభుత్వ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొక ప్రశ్న సహోదరు వీరేంద్ర గారు అడుగుతుండగా మనందరం కూడా ఆ యొక్క ప్రశ్న జవాబుని గురించి కూడా తెలుసుకుందాం. ఈ సమయం సహోదరికి. అయితే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 24 పెద్దలు అని మనకు ఉందండి. అయితే 24 పెద్దలు ఎవరో అనేది ఆ 24 మంది పెద్దలు ఎవరు అనేది నా ప్రశ్నను. సహోదరులు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి మనం సమాధానం ఆలోచన చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 24 పెద్దలు అని చెప్పేసి 24 అని సంఖ్యగా తీసుకున్నారు చాలామంది. 12 + 12 = 24 అని. ప్రకటన గ్రంథంలో అంకెల్ని అక్షరార్థంగా తీసుకుంటే తర్జుమా అంటే భావం తప్పు చెప్పిన వాళ్ళు అవుతారు. అందువల్ల ఇక్కడ 4వ అధ్యాయంలో యోహాను గారు పరలోకానికి పిలువబడ్డారు. పద్మాసు దీపం నుంచి పరలోకానికి వచ్చారు ఆయన. అంటే దేవుడు రప్పించారు అంతే. ఈ దేహం అక్కడే ఉంది చెరసాల్లో. ఈ సంగతులు జరిగిన తర్వాత 4వ మొదలు నేను చూడగా అదిగో పరలోకం మీద ఒక తలుపు తెరబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరం బోరధ్వనులు నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మ, ఇక మీద జరగవలసిన వాడిని నీకు కనపరచుదని అన్నాడు. ఇక మీదట జరగవలసినవి అక్కడ సంఘానికి భవిష్యత్తులో అక్కడ సంఘాలకి ఆదరణగా ఉండటానికి భవిష్యత్తులో జరగవలసిన వాటిని చెప్పడానికి రమ్మని చెప్పడం జరిగింది అనమాట. అక్కడ భవిష్యత్తు, అంతేగాని రెండోవారు అక్కడ కాదు. చెప్తూ వెంటనే ఆత్మ వస్తుంది అయ్యాను. అదిగో పరలోకం ఒక సింహాసనం వేయబడి ఉంది. సింహాసనం ముందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు, అంటే తండ్రి అయిన దేవుడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోలు మరకతం వల్ల ప్రకాశించే ధనుసు సింహాసనం ఆవరించి ఉండేను. సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండేను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకుని తమ తల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారు కూర్చున్నారు. ఇక్కడ తెల్లని వస్త్రాలు అనే మాట వినబడినప్పుడు ఇది యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత కడగబడినట్టు వారు అని మనం గమనించవచ్చు. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో అందుకు అయ్యా నేను నీకే తెలియను. అతడు ఇలాగ నాతో చెప్పిన వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను కొని వాటిని తెలుపు చేసుకునిరి. చూసారా, ప్రకటన గ్రంథం 7:14లో గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకున్నారు. అంటే పరిశుద్ధత కలిగిన వాళ్ళు యేసుప్రభు రక్తం ద్వారా క్షమించబడ్డారు. యేసుప్రభు రక్తం ద్వారా క్షమించబడ్డారు. ఎవరంటే పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే సంఘం అంతే. 12 భక్తికి సింబలు, 12 to 12 రెట్టింపు చేయబడింది. 24 భక్తికి సాంకేతికమైంది అన్నమాట 12 అనేది. అందువలన 24 పెద్దలు అంటే 12 24 కాదు, పరిశుద్ధులు దేవుని సముఖం ఎదుట నిలబడ్డారు. అది 24 పెద్దలు అంటే సంఘం అన్నమాట. ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చూసాం కదా, తెల్లని అక్కడ సింహాసనం మంది ఉన్నాయి. ఆ సింహాసనం ఎదుట 24 పెద్దలు 4వ వచనం 24 సింహాసనం ఉండేను. ఆ సింహాసనం 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారే కూర్చున్నారు. అంటే గెలిచి సువర్ణ కిరీటాలు అంటే బంగారు కిరీటాలు కాదు, అలంకారికంగా చెప్పడం జరిగింది. విజయ కిరీటాలు, మంచి పోరాట పరుగుతుంది, నేను నా పరుగు తుది ముట్టించాను అన్నారు కదా పౌలు గారు. విజయ కిరీటం అన్నమాట. అంటే విజయం సాధించినట్టు వాళ్ళు ప్రభు దేవుని దగ్గరే ఉన్నారు
అని చెప్పేసి 4 అధ్యాయాల్లో చెప్పడం జరిగిందనమాట. అలాగే ప్రకటన గ్రంథంలో నుండి 13వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చూస్తే, బుద్ధి గలవాడు మృగం లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానం గలదు. ఈ 666 సంఖ్య అడిగి మనం తెలుసుకుందామండి. ప్రకటన గ్రంథంలో మీకు ఇప్పుడే చెప్పా, 1000 సంఖ్యగా తీసుకోకూడదు, 12, 24 సంఖ్యగా తీసుకోకూడదు. కాబట్టి దేవుని ఎదుట విజయం సాధించిన పరిశుద్ధులు ఉన్నారని చెప్పడానికి 24 పెద్దలు సింహాసనాలు వేయబడి ఉన్నాయని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ 13వ అధ్యాయంలో చాలా కీలకమైంది. 13వ అధ్యాయం అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చాలా కీలకమైంది. 12, 13 అధ్యాయాలు చాలా కీలకమైనవి. ఆ 2 అధ్యాయాలు అర్థమైతేనే ప్రకటన గ్రంథం అర్థమవుతుందనమాట. ప్రకటన గ్రంథంలో ఈ 666 ముద్ర ఏంటనంటే, రోమా ప్రభుత్వం అనేది ఒక మతం ఏర్పాటు చేసింది. అది 11వ వచనంలో. గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు దానికి ఉన్నది అని చెప్పడం. ఈ మతానికి నమస్కారం చేయనటువంటి వాడిని వాడు చంపేయమని చెప్పడం జరిగిందనమాట. చూడండి 13వ అధ్యాయము 16వ వచనం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు, ధనికులు గాని, దరిద్రులు గాని, సొంతులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి యందైనా ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప. మృగము పేరైనా దాని పేరిట సంఖ్య అయిన గలవాడు అంటే మతానికి ఇవ్వబడిన సంఖ్య అనమాట. అది గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండా అది వాడిని బలవంతం చేయుచున్నది. కాబట్టి రోమా ప్రభుత్వంలో క్రైస్తవులు ఎలాంటి బాధలు పడ్డారంటే, క్రయ విక్రయాలు అమ్మకూడదు. అంటే రోమా ప్రభుత్వం యొక్క మతానికి నమస్కారం చేసినట్టు వాడే ఏం చేయాలంటే, నమస్కారం చేసినట్టు వాడు ఒక రసీదు తీసుకుంటాడు. అంటే అక్కడ చెప్పాడు కదా, ముద్ర మృగం పేరైన దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప. క్రయ విక్రయాలు అంటే అమ్మటం కొనటం. వ్యవసాయం పండించాం అమ్మాలి అంటే రోమా ప్రభుత్వం యొక్క మతం ముద్ర ఉండాలి. అలాగే రోమా ప్రభుత్వం యొక్క మత ముద్ర ఉండాలి. అలాగే అమ్మాలి, కొనుక్కోవాలి, రోమా ప్రభుత్వం యొక్క మత ముద్ర ఉండాలి. ఇలా ఉంటేనే క్రయ విక్రయాలు చేయడానికి అధికారం ఉందన్నమాట. అయితే ఈ యొక్క మృగానికి ఇవ్వబడిన సంఖ్య 666. చూడండి ఇక్కడ, క్రయ విక్రయాలు చేయటకు మరి ఎవరికి అధికారం లేకుండా అది బలవంతం చేస్తుందని చెప్పి పైన మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయిన గలవాడు, దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయటకు మరి ఎవరికి అధికారం లేకున్నాడు. వాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. బుద్ధిగల ఉన్నాడు వాడంటే జ్ఞానం కలిగినట్టు వాడు అనమాట. లెక్కింపునిమ్ము, సంఖ్య లెక్కింపునిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానం కలదన్నాడు. 666 అంటే 116 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో జ్ఞానం ఉందన్నాడు. ఏంటి జ్ఞానం ఉంది? 606 మనుషుని సంఖ్య అన్నాడు. ఈ మనుష్యుని సంఖ్య అన్నప్పుడు ఎప్పుడు కూడా మనుష్యుడు అనేవాడు భౌతిక సంబంధంగా దేహము అశాశ్వతమైంది. మీకు అర్థమైందా? మనుషుడి యొక్క దేహము అశాశ్వతమైంది. మానవ సంబంధమైన సంఖ్యతో ఎప్పుడు పోల్చినా అది అశాశ్వతమైంది అనమాట. ఇది అశాశ్వతమైంది, అసంబంధమైనది అని చెప్పడానికి అశాశ్వతమైనది, అబద్ధమైనది, అది ప్రయోజనం అంటే ఇది అంటే దానికి ఇది శాశ్వతమైనది కాదు అని చెప్పడానికి ఇది ఒక అబద్ధము, అసంభవమైంది, అలాగే అబద్ధమైనది, ఒక అసత్యమైనది అని చెప్పడానికి ఒక గుర్తు అనమాట, ఒక సంకేతకంగా ఇవ్వబడింది తప్ప అందులో ప్రత్యేకంగా ఇది ఏదో ఒక స్టాంపు లాంటిది, అంటే ఒక ప్రత్యేకంగా 6 అని 3 6లు వేసి స్టాంపు కలిగింది కాదు. అది గమనించాలి, క్రైస్తవులుగా గమనించాలి. అది ఒక చెడుకి సంకేతకం అనమాట. అంటే రోమా ప్రభుత్వం యొక్క మతానికి ఉన్న సంఖ్య
అది ఒక చెడుకి ఒక సంకేతకమే తప్ప, అంటే ఆ యొక్క మతం యొక్క చెడుతనానికి ఒక సంకేతకమే తప్ప, ఒక గుర్తే తప్ప, ఇది ఒక ప్రత్యేకంగా 6, 6, 6 మూడో అని ప్రత్యేకంగా కాదు. 6, 6, 666 అని కాదు. 666 అనేది ఒక చెడుకి, అసంబంధమైంది, అసత్యమైందని చెప్పడానికి ఇవ్వబడిన సంఖ్యే తప్ప, ఆ సంఖ్యకి ఒక భావం అంతే. ఒక భావం చెప్పాలంతే. అంతే తప్ప 6, 6 అని ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. ఆ సంఖ్యకి భావం ఏంటి? అసంబంధమైంది, అబద్ధమైంది, అశాశ్వతమైంది అని చెప్పేసి ఒక అబద్ధమైనది మతం ఇది, ఒక అసత్యమైనది ఇది అని చెప్పడానికి ఇవ్వబడింది తప్ప, ఒక చెడుకి, ఒక మత సంబంధమైన ఈ భక్తిహీనత అనే ఒక చెడుకి సంకేతకమే తప్ప 666 ఇది అక్షరార్థమైన సంఖ్యగా మనము తీసుకుంటే మాత్రం భావం చెప్పలేమనమాట. అది దానర్థం. అలాగే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడింది. అది ఏదనగా సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆమె పాదాల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడింది. ఇదిగో ఎర్రని మహాకట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రం 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కన్నైన ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలుచుండెను. ఈ విషయాలన్నీ కూడా అలంకార రూపంగా ఉన్నాయి. అయితే కననై ఉన్న శిశువు ఎవరో, గణనై ఉన్నటువంటి ఆ గర్భిణీ స్త్రీ ఎవరో, తర్వాత సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరో, తర్వాత ఇవన్నీ కూడా, లేకపోతే ఘట సర్పం ఎవరో, ఆ కిరీటాలు లేకపోతే కొమ్ముల గురించి 7 తలలు 10 కొమ్ములు ఏంటి, ఇవన్నీ కూడా శిశువుని మృంగివేయాలని ఎవరు చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి అన్నీ కూడా ప్రశ్నలుగానే ఉన్నాయండి ఈ అధ్యాయంలో. వాటి గురించి సహోదరుని అడిగి వాటి యొక్క సమాధానాన్ని మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము అలంకార రూపంలో రాయబడిందని మనం గ్రహించాము మొదట్లో. 12వ అధ్యాయంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ, భౌతిక సంబంధంగా ఏ స్త్రీ కూడా భౌతికమైన సూర్యుని ధరించుకోలేదు. అది మొట్టమొదటి విషయం తెలుసుకోవాల్సింది. మనకి మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో 2-3 వచనాల్లో నీతి సూర్యుడు ఉదయిస్తాడని చెప్పేసి ఉంది మనకి. నీతి సూర్యుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందువల్ల నీతి సూర్యుడిని ధరించుకున్న స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలీయులు. అనగా ఇశ్రాయేలీయుల్లోంచే యేసుప్రభు వచ్చారు. ఇశ్రాయేలులో నుంచే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకంటే మీరు యెషయా గ్రంథము 47వ అధ్యాయం గాని చదివితే ఒక స్త్రీగా బబులోన్ని పోల్చాడు. అలాగే యెలాపు వాక్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు చదివిన ఒక యెరూషలేమును ఒక స్త్రీగా పోల్చాడు. యెషయా గ్రంథం ఇలా మీరు ఏ ప్రవక్తల గ్రంథాలు చదివితే ఒక పట్టణాన్ని లేకపోతే ఒక ముఖ్య పట్టణాన్ని లేకపోతే ఒక ప్రజల్ని ఒక ప్రత్యేకమైన స్త్రీగా, యెరూషలేములో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక స్త్రీగా పోల్చాడు. అదనమాట. కాబట్టి యెరూషలేము కుమారి అంటాడు. సియోను కుమారి అంటాడు. సియోను కుమారి అంటే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ అనమాట. అలాగా ఈ యేసుక్రీస్తు వారు ఎవరిలోంచి వచ్చారు? ఇశ్రాయేల్ నుంచే కదా వస్తా. అందువలన యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులను ఒక స్త్రీగాను, యేసుక్రీస్తు వారిని సూర్యుడిగాను చూపించడం జరిగింది. ఈ ఘట సర్పం అంటే ఆదికాండం 3వ అధ్యాయం అని అందరికీ తెలుసు. సర్పము అపవాది కాదు, కానీ సర్పాన్ని ఉపయోగించుకున్నవాడు అపవాది. అయితే ఇక్కడ ఘట సర్పం అని ఉపయోగించబడింది అపవాదే. అపవాది కన్నైన స్త్రీని కనగానే శిశువుని మింగేయాలని ప్రయత్నం చేసింది. ఆదికాండం నుంచి మీరు గమనిస్తే అపవాది చాలాసార్లు యేసుప్రభువుని భూమి మీదకి రాకుండా ఆటంకాలు జరిగించడం జరిగింది. మనం సింపుల్గా ఆలోచించేస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని
ఏ రోజు 2 సంవత్సరాల పిల్లల్ని చంపించేసాడు. అంటే భూమి మీదకి వచ్చినంటే ఆయన్ని లేకుండా చేయటం అనేది జరిగింది. ఎస్తేరు గ్రంథం చదివితే మొత్తం యోధావారిని అందరిని నాశనం చేయడానికి ఆలోచన చేశాడు హామాను. అంటే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి రానివ్వకుండా అపవాది ఎన్నో సార్లు ప్రయత్నం చేశాడు. కానీ అపోస్తకార్యంలో ఆయన ఎప్పుడైతే ప్రభు మరణించి సమాధి చేయబడ్డారో, తిరిగి లేపబడ్డారో అప్పుడు తండ్రి దగ్గరికెళ్ళిపోయారు. అపోస్తకార్యం 2:36 మీరు సిలువేసిన యేసునే ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడన్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జన్మించి, మరణించి తిరిగి లేచారో వెంటనే పరలోకానికి దేవుని కుడి పార్శ్వానికెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు అపవాది ఏమీ చేయలేక సంఘాన్ని హింసించడం ప్రారంభించింది. అయితే ఈ కొమ్ములు ఏంటంటే అపవాదికి శక్తి సామర్థ్యాల గురించి చెప్పడం జరిగిందనమాట. దానికి లిమిటెడ్ శక్తి ఉంది. లేకపోతే మరి హామాను ద్వారా మొత్తం యూదులందరిని చంపేయాలని ఎలాగ ఆలోచన చేస్తాడు? అదనమాట. వాడికి కొంత లిమిటెడ్ శక్తి ఉంది. దేవుడికి సర్వశక్తి. వీడికి కొంత లిమిటెడ్ శక్తి ఉందనమాట. ఈ శక్తితో ఆ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని యేసుప్రభుని భూమి మీదకి రానివ్వకుండా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడనమాట. అందుకని సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలీలు. సూర్యుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. గడసర్పం అంటే ఎవరంటే అపవాది. శిశువు పరలోకానికి వెళ్ళిపోవడం అంటే తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోవటం అనే విషయాలు చెప్పడం జరిగింది. ఇది 12 అధ్యాయంలో ఉన్న సందర్భాలనమాట. మరి అదేవిధంగానే ప్రకటన గ్రంథంలో నుంచి 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు అనే దాని గురించి చాలామందికి దాన్ని కల్పితాలు కల్పించేవారు చాలామంది కనబడుతున్నారు. అసలు ఇద్దరు సాక్షులు అంటే ఏంటి? దేని గురించి ఆ ఇద్దరు సాక్షులు అనే మాట ఉపయోగించబడ్డది ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో. సహోదరులు దీని గురించి తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇద్దరు సాక్షులు అంటే ఇద్దరిని పెట్టేశారు చాలామంది. మీకు అదే చెప్పాను మొదట్లోనే. సహోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి అంటే ఏకత్వం, 2 అంటే బలమైన అని అర్థం అనమాట. 2 అంటే బలమైన అర్థం అనమాట. 1 అంటే ఏకత్వం, 2 అంటే బలమైన. ఈ సంఖ్యలు ప్రకటన గ్రంథంలో సంఖ్యలకు ఒక ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. అందువల్ల సంఘము అంటే చూడండి ఇక్కడ మరియు 11 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయాన్ని బలిపీఠాన్ని కొలత వేసి ఆలయంలో పూజించేవారు లెక్క పెట్టుము. ఆలయం అంటే సంఘము. ఆలయమునకు వెలుపట ఆవరణ కొలత వేయకుండా విడిచిపెట్టము. అది అన్యులకు ఇవ్వబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని కాలుతో తొక్కిదురు. పరిశుద్ధ పట్టణం అంటే సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని త్రొక్కటం అంటే అణిచివేస్తారు, ఇబ్బందులు పెడతారనమాట. వారు గోనుపేట ధరించుకుని 1260 దినాలు ప్రవచిస్తారు. క్షమించి 3వ వచనం పరిశుద్ధ కాలుతో తొక్కుతారు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనుపేట ధరించుకుని 1260 దినాలు ప్రవచించరు. వీరు భూలోకానికి ప్రభు అనే వాని ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లు దీపస్తంభాలనే ఉన్నారు. ఎవడైనా వారికి ఆనిచేయని ఉద్దేశంలో వారి నోటి నుండి అగ్ని బయలుదేరి వెళ్ళి వారి శత్రువులు దహించివేయను. కనుక ఎవడైనా వారికి ఆనిచేయని ఉద్దేశంలో అలాగూ వాడు చంపబడేవాళ్ళు. తాము ప్రవచింప దినములు వర్షం కురవకుండా ఆకాశం వేటుకు వానికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగాను నానా విధమైన తెగులతో భూమిని బాధించడానికి వారికి అధికారం కలదు. వారు సాక్ష్యం చెప్పుడు ముగింపని అగాధం నుండి వచ్చి క్రూరముఖం వారితో యుద్ధం చేసి వేయించి వారిని చంపేసింది. అంటే ఏంటంటే కాలుతో తొక్కబడ్డం. ఈ సంఘము అనగా రక్షించబడిన ప్రజలు సంఘం. ఈ సంఘము మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటించింది. మొదటి శతాబ్దంలో సంఘము బలమైన సంఘం, క్రీస్తు సంఘం బలమైంది. బలమైంది అంటానికి చెప్పడానికి 2 అనేది వాడాడు అనమాట. ఈ బలమైన ప్రభువు యొక్క సంఘము మొదటి శతాబ్దంలో అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ ప్రవచించింది, సువార్త ప్రకటించింది. ఈ బలంగా సువార్త ప్రకటించడం ద్వారా సువార్త ప్రకటించడంలో ఏం జరిగింది? అద్భుతాలు మహత్కార్యాలు చేశారు. మీరు అపోస్తలకార్యం అంతా చదివితే సంఘం చెదిరిపోయి సువార్త ప్రకటిస్తూ అద్భుతాలు మహత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళారు. పిలుపు గారు కానీ, అపోస్తలకార్యం 8వ అధ్యాయంలో పిలుపు గారు కానీ, ఇలా ఎవరైనా సరే సంఘము రక్షించబడి సంఘం అంతా కూడా వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు అనమాట.
ఇలా సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ, అద్భుతాలు చేస్తూ, చనిపోయిన వాళ్ళు తిరిగి లేపుతూ, అనారోగ్యాలు బాగు చేస్తూ, సిలువను గూర్చిన వార్త ప్రకటిస్తూ సంఘాలని కడతా ఉన్నారనమాట. ఇలాగ ప్రకటిస్తున్న సమయంలో ఈ మృగం అగాధం నుంచి వచ్చిన క్రూరము యుద్ధం చేసి జయించిందండి. యుద్ధం చేయటం, జయించడం ఏంటి అంటే సువార్తను అణిచివేసింది రోమా ప్రభుత్వం. ఈ సువార్తని అణిచివేసింది. ఈ సువార్తను అణిచివేసింది అంటే సువార్త ప్రకటించకుండా కొన్ని ఇబ్బందులు పెట్టింది అనమాట. అందువల్ల ఇద్దరంటే ఇద్దరని ఆలోచించకండి. 12 అంటే 12 కాదు, 24 అంటే 24 కాదు, 1000 అంటే 1000 కాదు. ఇలా సంఖ్యల పరంగా ఆలోచిస్తే మీకు ఎప్పటికీ ప్రకటన గ్రంథం అర్థం అవ్వదు. కాబట్టి ఇద్దరు సాక్షులు అంటే సంఘము, బలమైన సంఘము అని చెప్పడానికి వాడబడింది అనమాట. ఆ సంఘాన్ని కొంతవరకు, కొన్నాళ్ళ వరకు స్వార్థ ఆప్ చేయటం కొరకు అణిచివేయబడ్డారంటే చంపబడ్డారని చూపించడం జరిగిందనమాట. మళ్ళా తిరిగి లేపబడ్డారు అంటే స్వార్థ మళ్ళా యథావిధిగా ముందుకు సాగించబడింది అనమాట. అది ఇద్దరు సాక్షులు అంటే అర్థం, బలమైన సంఘం అని అర్థం. ఎంత చక్కగా మరి ఈ ఇద్దరు సాక్షుల గురించి తెలియపరిచిన సహోదరులకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మూడో ప్రశ్నగా ఏంటంటే, చాలామంది క్రైస్తవులు అనబడినటువంటి వారు, రక్షణ వారు ఎంతమంది రక్షణ పొందినా కానీ చేరేది 144 మంది, అంతకుమించి ఎక్కువ వెళ్ళరు పరలోక రాజ్యంలో అని కొంతమంది బోధించేవారు కూడా కనబడుతున్నారు. అది 7వ అధ్యాయంలో 4వ వచనం కానీ తెలియపరుస్తున్నాడు. అది దాని గురించి కూడా సహోదరుని అడిగి తెలుసుకుందాం. దాని గురించి తెలియపరచడం కోరుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆడి తర్వాత భూమి యొక్క 4 దిక్కులో 4 దేవతలు నిలిచి భూమి మీదకైనా సముద్రం మీదకి ఏ చెట్టు మీదకైనా గాలి వేసుకున్నాడు. భూమి యొక్క 4 దిక్కులు వాయువులను పట్టుకునేలాగా చూచేతని. అంటే సంఘము కాపాడబడడం అనేది జరగటం కోసం చెప్పడం జరిగింది. ఇక్కడ సంఘం కాపాడబడేంత వరకు కూడా ఎవరికి హాని చేయొద్దు అన్నాడు. అది మనకు అర్థం అవ్వాలంటే 6వ అధ్యాయం నుంచి చదివితే అర్థమవుతుంది. 6వ అధ్యాయంలో 12 నుంచి ఆయన 6వ ముద్ర ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను. సూర్యుడు కమ్మల వలె నలుపుపోయాను, చంద్రబింబంతో రక్తవర్ణమయ్యాను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాల కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద నుండి రాలేను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వాళ్ళనే తొలగిపోయాను. ప్రతి కొండ, ప్రతి దీపం వాడి స్థానాలు తప్పాను. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, బలిష్ఠులు, ప్రతి దాసులు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో, బండ సందుల్లో దాక్కుని సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్ల యొక్క ఉగ్రదినం మహాదినం వచ్చింది. దానికి తాళజాలను వాడు ఎవడో, మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయడని పర్వతాలతో బండలతో చెప్తున్నారు. రోమా ప్రభుత్వం క్రైస్తవులను హింసపెడుతుంది. రోమా ప్రభుత్వానికి దేవుడు ఒక దినం నిర్ణయించాడు శిక్షించడం. అదే గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం అన్నాడు. ఆ ఉగ్రతకి ఎవరు తట్టుకోగలరు అని చెప్పేసి వాళ్ళు భక్తిహీనులందరూ మాట్లాడుతున్నారు. అంటూ గొర్రెపిల్లకు ఉగ్రత దినం మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవడు? మీకు అర్థమైందా? ఏముంది తాళజాలిన వాడు ఎవడు? రావట్లేదా? అంతే పర్లేదు. తాళజాలిన వాడు ఎవడు? మీకు అర్థమైందా? తాళజాలిన వాడు ఎవడు అంటే తట్టుకోగలిగినవాడు ఎవడని అనమాట. గొర్రెపిల్ల ఉగ్రతకి తట్టుకోగలిగిన వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు తట్టుకోలేరు. కానీ క్రైస్తవులు హింసపెట్టిన వాళ్ళు తట్టుకోలేరు. కానీ సంఘము అనగా క్రీస్తు యొక్క సంఘము తట్టుకోగలుగుతుంది, కాపాడబడుతుంది అని చెప్పాడు అనమాట. మీకు అర్థమైందా? అందువల్ల దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. చూడండి 7వ అధ్యాయంలో ఆడి తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమికైనను సముద్రం మీద అయినను ఏ చెట్టు మీదైనా గాలి వేసుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కులు వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరో దూత సూర్యదశ నుండి పైకి వచ్చి చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలగజేటుకే అధికారం పొందిన 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారు నొసలేందు ముద్రించే వరకు. మా దేవుని దాసులు అంటే క్రైస్తవులు. మా దేవుని దాసులను ముద్రించే వరకు అంటే దాని ప్రజలను కాపాడబడే వరకు
భూమికైనను 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 చెట్లకైనా హాని చేయదని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారు లెక్క చూడగా చెప్పాడనమాట. ముద్రించే వారు లెక్క చూడగా ఎంత 1,05,000 వచనం 1,44,000 మంది అన్నాడు. అందులో లేవి గోత్రం కలిసి ఉంది. లేవి గోత్రం మీరు సంఖ్యాకాండం 1వ అధ్యాయం చదవండి. లేవి గోత్రం ఇశ్రాయేలు 12 గోత్రాలతో కలపబడలేదు. ఇక్కడ లేవి గోత్రంలో అని ఉంది. అంటే క్రైస్తవులు అని అర్థం అనమాట ఇది. ఈ 1,44,000 అంటే సంఘానికి, క్రీస్తు సంఘానికి ఇవ్వబడిన ఒక సంఖ్య అంతే. అంతే తప్ప 1,44,000 మంది కాదు, పరలోకం వెళ్తారని కాదు. ఇక్కడ 7వ వచనంలో లేవి గోత్రం 12,000 మంది అన్నాడు. 7వ వచనం 7:7. మరి ఇక్కడ భౌతికమైన ఇశ్రాయేలు అయితే సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో ఇలా రాయబడింది. సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో 47వ వచనం. అయితే లేవీయులను తమ పితరులతో గోత్రం చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చిన నేను, నువ్వు లేవి గోత్రాన్ని లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయులు మొత్తము వారు మొత్తం చేర్చకూడదు. 47లో ఇశ్రాయేల్ మొత్తం చేర్చకూడదు అన్నాడు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. ధర్మశాస్త్రంలో అనగా సీనాయి కొండ దగ్గర సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో లెక్క పెడితే 6,03,550 మంది. అయితే ఇక్కడ లేవీలు లెక్కించలేదన్నమాట. అందుకని ఇక్కడ ప్రకటన గ్రంథంలో లేవీలు అంటే లెక్కించబడ్డారంటే సంఘం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా యూదులైనా అన్యులైనా అందరూ కూడా లెక్కించబడాలి. అందువల్ల ఇక్కడ ఒక భౌతికమైన ఇశ్రాయేలు కాదు, సంఘం అని ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అని చెప్పడానికి చెప్పడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా అది 1,45,4,000 మంది అండి. 12 రెట్టు 12 ఇలా రెట్టింపు చేస్తే 1,44,000 వస్తుంది అనమాట. భక్తి రెట్టింపు అయిందనమాట. అందువల్ల ఈ 14వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో, మరియు నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద అనగా సంఘం నిలబడును, ఆయన నామం ఆయన తండ్రి నామం నొసలేందు నిలికిబడిన 100 చూడండి, నామం నొసలేందు లిక్కిబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. అంటే సంఘము క్రీస్తుతో పాటు ఉంది అని చెప్పడానికి 1,44,000 మంది అని చెప్పడం జరిగిందనమాట. 1,44,000 మంది 144 అంటే 1,44,000 మంది. అది భౌతికమైన అక్షరార్థమైన సంఖ్య కాదు, క్రీస్తు సంఘమునకు ఇవ్వబడిన సంఖ్య. క్రీస్తు సంఘం క్రీస్తుతో పాటు ఉంది అని 14లో చెప్పాడు. అందువల్ల ఈ క్రీస్తు సంఘము అనగా రక్షించబడిన ప్రజలు రోమా ప్రభుత్వం యొక్క ఉగ్రత, రోమా ప్రభుత్వం మీదకి దేవుడు ఉగ్రత కురిపించినప్పుడు దేవుని ప్రజలు కాపాడబడతారని చెప్పడానికి ముద్రించబడడం అని మాట చెప్పడం జరిగింది అనమాట. అది 1,44,000 మంది అంటే అర్థం అనమాట. ఈ 1,44,000 మంది గురించి ఎంత చక్కగా వివరించిన విధానం బట్టి సహోదరులకి ప్రభు పెట్టిన కొంత తెలియజేసుకుంటూ, ఎందుకంటే చాలా మంది ఈ 1,44,000 మంది అంటే మనం ఎంతమంది బాప్తిసం పొందినా చేరేది ఆ 1,44,000 మీదనే, అంతమించి ఎక్కి వెళ్ళరు అని చాలా మంది కూడా బోధన చేస్తున్నారు. కాబట్టి అందు గురించి ఈ ప్రశ్న అడగడం జరిగింది. మరి ఎంత చక్కగా వివరించి చెప్పిన సహోదరులకి ప్రభు పెట్టి వందనాలు తెలియజేసుకుంటూ ముగింపు ప్రార్థన చేయవలసిన సహోదరులకి ఈ సమయం. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ తండ్రి, మరొకసారి నాయన తండ్రి అని పిలుచుకోవడానికి కృప చూపించారు. ప్రకటన గ్రంథం తెలియని చాలామంది నాడు అపార్థం చేస్తూ నాయన సంఖ్యలు కానీ ఈ యొక్క భావాలు తెలియక మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు రాయబడిందని గ్రహించక అక్కడ శ్రమ అనుభవిస్తున్న క్రైస్తవులు అక్కడ భవిష్యత్తులో నాయన ఆదరించబడతారనే విషయాలు గ్రహించక మా ప్రభు రెండోసారి వచ్చే రాకడలో జరగబోయే సంఘటనలని నాయన ఎంతోమంది నాయన మా తండ్రి బోధిస్తున్నారు. అవి సంగతులు మీరు ఎరిగినట్టు వారు. అందువల్ల వాటి గురించి మా సహోదరుల ద్వారా మేము ప్రశ్నలు అడగడం ద్వారా మేము వాటికి భావాలు చెప్పడం ద్వారా మాకు ఇచ్చిన భాగ్యం బట్టి కృతజ్ఞతలు. లైవ్ ఇస్తున్న సహోదరులు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నాతో పాటు సేవ చేస్తున్న మా సహోదరులు వారి కుటుంబాలని వారి అవసరాలు తీర్చిపెట్టండి. నేను మీ సంకల్ప ప్రకారం మేము ముందుకు సాగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.